రైతులందరికీ నమస్కారం. శ్రీ బారహి డైరీ ఫామ్. నా పేరు నరేష్. రైతు ఇంతకు ముందుకు మహారాష్ట్రలో ఆవులు తీసుకొని నష్టపోయానని చెప్పాడు. నాదిగా ఫోన్లో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్పాడు. ఇక్కడ కూడా భయపడుతూ తీసుకోవడం జరిగింది ఆవులు. మహారాష్ట్రలో ఎందుకు నష్టపోయిండు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. ఒకసారి చెప్పాను, ఎందుకు మహారాష్ట్రలో తీసుకుని ఎందుకు నష్టపోయిన ఆవులు? అక్కడ అసలు ఆవులకు ఏం ప్రాబ్లం వచ్చింది? అక్కడ వచ్చినప్పుడు ఆవులు మంచిగా ఉంటాయి. ఇంటికాడ మన డైరీ ఫామ్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి ఆవులు. తర్వాత ఇంటికాడ వచ్చి డెలివరీ అయిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలల దాకా మంచిగా ఉంటుంది. 2 నెలల 3 నెలల దాకా తగ్గుతూ ఇక పురుగు కొట్టడం కానీ, పొదువు వాపోచడం కానీ, జ్వరం రావడం కానీ, కాల్షియం రావడం కానీ, రకరకాలుగా వ్యాధులు వచ్చి. మీరు ఎగ్జాక్ట్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు అంటే ఆవుల్లో పాలు ఇవ్వకపోవడమే పెద్ద ఫాస్. అంటే అక్కడ ధరలు ఏ విధంగా ఉండేవి మహారాష్ట్రలో? ధరలు 1,10,000 నుంచి 1,20,000, 80,000, 90,000 అలా ఉంది. అవును. ఈ మామూలు యూట్యూబ్లో వచ్చి మనకు 60-70 అంటారు కదా, అవి కూడా ఉంటాయి? 60-70 వస్తుంటాయి కానీ అవి నార్మల్ ఆవులు. ఓకే. అంటే మొత్తానికి అయితే మహారాష్ట్రలో అయితే మీరు ఇబ్బందులు పడవలసిన అవసరం అయితే ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో తీసుకున్నాం కదా, అక్కడ బ్రీడ్కి ఇప్పటికి ఇక్కడ ఏం తేడా ఉంది? అక్కడ బ్రీడ్ ఇక్కడ బ్రీడ్ కానీ ఇక్కడ కండిషన్ అక్కడ కండిషన్కి ఉన్న తేడా ఉందా? ఇంకోటి క్లైమేట్ ఏ విధంగా ఉంది? ఇక్కడ క్లైమేట్ ఉంది, మీ ఊళ్ళో క్లైమేట్ ఏ విధంగా ఉంది? అక్కడైతే వాతావరణం మన వాతావరణానికి మహారాష్ట్ర బ్రీడ్ సెట్ అయితే లేదు. ఇక్కడ కర్ణాటక బ్రీడ్ మన వాతావరణానికి సెట్ అవుతుంది. ఇప్పుడు వాతావరణం మీ ఊళ్ళో వీళ్ళ సేమ్ ఉంది? సేమ్ ఉంది. ఎండ కూడా ఎంత ఉంది? ఎండ కూడా మన అక్కడ 42 కొడుతుంది, ఇక్కడ 38 కొడుతుంది. ఓకే. సరే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న. థ్యాంక్ యూ.